నేను మేమ్స్ లో కనిపిస్తుంది ఇదే డైరెక్ట్ గా చూడడం ఫస్ట్ టైం. చాలా 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 బాగుంది. వస్తుంటే నీకు ఆల్టర్నేటివ్ ఎవరు లేరు తెలుగు ఇండస్ట్రీలో, నీకు నువ్వే. చాలా పెద్ద ఇంటి కొట్టు, దీన్ని పట్టుకుని ఇంకో పెద్ద ఇంటి కొట్టు అంతే. బోలెడు కథ వస్తాయి నీ దగ్గరికి. కృష్ణానగర్లోకి వచ్చిన ప్రతి కుర్రోడికి కథ వస్తాను. ఉప్పిన టైంలో నాకు ఒక నోటు మిగిలిపోయిందండి. ఉప్పిన 100 కోట్లు అంటే 100 కోట్లు వచ్చింది, కోరుకుంటే నేషనల్ అవార్డు అంటే నేషనల్ అవార్డు వచ్చింది. కృతి వైష్ణవ్ మంచి మంచి స్టార్స్ అయ్యారు. నేను విజయ్ సేతుపతి గారిని కోరుకుంటే విజయ్ సేతుపతి గారు వచ్చారు. కానీ నేను ఈయన్ని ఫస్ట్ టిక్ టాక్ లో చూసి జయకృష్ణ గారిని ఈయన పిలిపిస్తే వీళ్ళ అమ్మగారు నాన్నగారు వీళ్ళ బ్రదర్ వచ్చారు. వచ్చి సార్ చదువుకుంటున్నాడు, వద్దంటారా అంటే పర్లేదు చేస్తే బాగుంటది అంటే చేసాడు. కానీ ఒక్కడికి 100 సినిమాలు చేస్తాడు అనుకుని ఒప్పుకునే తర్వాత సార్ చేయలేదు. ఆ లోటు ఒకటి ఓడిపోయింది. జయకృష్ణ నువ్వు వస్తుంటే థియేటర్ పగిలిపోతుంది, నిజంగా చాలా ఆనందంగా ఉంది కొట్టిసా అంతే. ఏమంటున్నా చుట్టుకుంటుంది ఏమన్నా అంటే జయకృష్ణ ఇప్పుడు 100 సినిమాలు చేస్తాడు. నేను చేయలేదండి, జయకృష్ణతో మోడీ చేశాడు. మోడీ ఇటు నాకు నీ కొట్టినట్టు ఉంది. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఈడు 100% లెవెల్ లో కొట్టాడు. నేను చిన్నపడేసుకోండి, నేను కళ్ళోడు అయిపోయాడు. నీకు ఆల్ ది బెస్ట్. మీరు ఇలా పిలిచి ఆఫీస్ కి పిలిచి మరి కంగ్రాచులేట్ చాలా హ్యాపీగా ఉంది. ఎంతో మంచితనం ఉంటే తప్ప చేయరు. ఎంతో మంచితనం కదా, అంతో పెద్ద హిట్ అవుతుంది చెప్పాలి. సినిమా కానీ మీరు చూడకపోతే తెలుగు ప్రేక్షకులు అందరి మీద ఒట్టే. నేను మేమ్స్ లో కనిపిస్తుంది ఇదే డైరెక్ట్ గా చూడడం ఫస్ట్ టైం. చాలా 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 బాగుంది. వస్తుంటే నీకు ఆల్టర్నేటివ్ ఎవరు లేరు తెలుగు ఇండస్ట్రీలో, నీకు నువ్వే. చాలా పెద్ద ఇంటి కొట్టు, దీన్ని పట్టుకుని ఇంకో పెద్ద ఇంటి కొట్టు అంతే. బోలెడు కథ వస్తాయి నీ దగ్గరికి. కృష్ణానగర్లోకి వచ్చిన ప్రతి కుర్రోడికి కథ వస్తాను. ఉప్పిన టైంలో నాకు ఒక నోటు మిగిలిపోయిందండి. ఉప్పిన 100 కోట్లు అంటే 100 కోట్లు వచ్చింది, కోరుకుంటే నేషనల్ అవార్డు అంటే నేషనల్ అవార్డు వచ్చింది. కృతి వైష్ణవ్ మంచి మంచి స్టార్స్ అయ్యారు. నేను విజయ్ సేతుపతి గారిని కోరుకుంటే విజయ్ సేతుపతి గారు వచ్చారు. కానీ నేను ఈయన్ని ఫస్ట్ టిక్ టాక్ లో చూసి జయకృష్ణ గారిని ఈయన పిలిపిస్తే వీళ్ళ అమ్మగారు నాన్నగారు వీళ్ళ బ్రదర్ వచ్చారు. వచ్చి సార్ చదువుకుంటున్నాడు, వద్దంటారా అంటే పర్లేదు చేస్తే బాగుంటది అంటే చేసాడు. కానీ ఒక్కడికి 100 సినిమాలు చేస్తాడు అనుకుని ఒప్పుకునే తర్వాత సార్ చేయలేదు. ఆ లోటు ఒకటి ఓడిపోయింది. జయకృష్ణ నువ్వు వస్తుంటే థియేటర్ పగిలిపోతుంది, నిజంగా చాలా ఆనందంగా ఉంది కొట్టిసా అంతే. ఏమంటున్నా చుట్టుకుంటుంది ఏమన్నా అంటే జయకృష్ణ ఇప్పుడు 100 సినిమాలు చేస్తాడు. నేను చేయలేదండి, జయకృష్ణతో మోడీ చేశాడు. మోడీ ఇటు నాకు నీ కొట్టినట్టు ఉంది. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఈడు 100% లెవెల్ లో కొట్టాడు. నేను చిన్నపడేసుకోండి, నేను కళ్ళోడు అయిపోయాడు. నీకు ఆల్ ది బెస్ట్. మీరు ఇలా పిలిచి ఆఫీస్ కి పిలిచి మరి కంగ్రాచులేట్ చాలా హ్యాపీగా ఉంది. ఎంతో మంచితనం ఉంటే తప్ప చేయరు. ఎంతో మంచితనం కదా, అంతో పెద్ద హిట్ అవుతుంది చెప్పాలి. సినిమా కానీ మీరు చూడకపోతే తెలుగు ప్రేక్షకులు అందరి మీద ఒట్టే.